నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో రాఖీ గురించి కొన్ని ధర్మ సందేహాలు మనకైతే ఉన్నాయి. సో గురుగారిని అడిగి వాటికి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు 9వ తారీఖున మనకి రాఖీ పౌర్ణమి. సో మెయిన్గా రాఖీ కట్టడానికి ఒక శుభ సమయం అంటూ ఉంటుంది. ఆ శుభ సమయం ఏంటో ముందుగా మాకు తెలియజేయండి. అలాగే రాఖీ కట్టే సమయం ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు కదా. రాంగ్ టైంలో అయితే మనం ఖచ్చితంగా రాఖీ కట్టకూడదు. అలాగే రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం చదవాలి అంటూ ఉంటారు. ఆ మంత్రం ఏంటి? మెయిన్గా రాఖీ అయిపోయిన తర్వాత ఆ రాఖీని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ అయిపోయిన తర్వాత ఆ రాఖీని ఏం చేయాలంటారు? ముఖ్యంగా మీకు మన ఛానల్ ప్రేక్షకులకి సోదరి మనులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు నా తరపు నుంచి. ముఖ్యంగా ఏంటంటే రాఖీ ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖే ఉంది. మామూలుగా అయితే అంటే పౌర్ణమి అనేది 8వ తారీఖు సాయంత్రం 4:02 పౌర్ణమి వచ్చింది. కాకపోతే మన తెలుగు శాస్త్ర ప్రకారంగా కొన్ని పండుగలు సూర్యోదయానికి మనం తీసుకుంటాం. అందుకని సూర్యుడు ఉదయించడానికి ఏ తిథి ఉందో అది తీసుకుంటాం. కాబట్టి మరొకటి 8వ తారీఖు శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున ఆడపిల్ల రాఖీ కట్టడం అనేది అంత శుభం కాదు అని చెప్పేసి అని 2 రకాలు కలుపుకొని మనకి శనివారం రోజున 9వ తారీఖున రాఖీ పౌర్ణమిగా మనము పరిగణనలో తీసుకున్నాం శ్రావణ మాసంలో. అయితే దీని తర్వాత ముందు ముఖ్యంగా శుభ సమయం అశుభ సమయం చెప్పేస్తా. రాఖీ అశుభ సమయం 9వ తారీఖున ఏ సమయంలో కట్టకూడదు అంటే కనుక ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా రాఖీ అనేది కట్టకూడదు. ఎందుకంటే ఆ సమయము రాహుకాలం ఉంటుంది. ఉండడం ద్వారా అక్కడ అది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. మరొకటి 11:20 నుంచి అలానే 12:05 వరకు గుళిక కాలం ఉంది. ఈ 2 సమయాలు కూడా రాఖీని కట్టకూడదు. ఇకపోతే ఇక తరువాత సమయం 9 గంటల లోపు అంటే ఉదయం నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి 9 గంటల సమయం లోపు కట్టుకోవచ్చు. ఇక తర్వాత 12:05 నుంచి 2:20 వరకు కూడా ఈ రాఖీని అనేది కట్టుకోవచ్చు. ఇక సాయం సంధి వేళలైతే అంతగా శుభంగా ఉండదు. ఇక ఈ 2 సమయాల్లో అయితే రాఖీని కట్టుకోవచ్చు. ఈ 2 సమయాల్లో రాఖీని కట్టుకోకూడదు. ఇవి శుభ సమయం అశుభ సమయం. ఈ సంవత్సరంలో అయితే ఆగస్టు 9వ తారీఖున రాఖీ పౌర్ణమి అని మనం పరిగణనలో తీసుకున్నాం. ఇకపోతే ఇక రాఖీ కట్టేటప్పుడు మనము చదవవలసినటువంటి మంత్రం ఎవరు చదవాలి అంటే కనుక స్త్రీ ఎవరైతే సోదరుడికి రాఖీ కడుతున్నారో ఆ రాఖీ కట్టేటప్పుడు మంత్రం ఉంటుంది. ఈ మంత్రం వచ్చేసి సోదరి కట్టేటప్పుడు కుడి చేతి మణికట్టు కట్టాలి. ఈ కుడి చేతి మణికట్టుకి రాఖీ కట్టేటప్పుడు సోదరుడితో తపోబుద్ధి బలిదయ కురుకురు స్వాహ, తపోబుద్ధి బలిదయ కురుకురు స్వాహ లేదా తపోబుద్ధి బలిదయ కురుకురు స్వాహ అనే ఒక మంత్రాన్ని 3 సార్లు గనక పారాయణం చేసుకొని కట్టినట్టయితే వారికి ఉండేటువంటి ఆలోచన విధానం ఈ యొక్క అన్న తమ్ముడు భావనతో ఉండి పుట్టినప్పుడైతే ఎంత ప్రేమ అనురాగం ఆప్యాయత ఉంటుందో మధ్యలో కొన్ని కారణాల వల్ల అంత ఆప్యాయతలు అనురాగాలు పెళ్ళి అయిన తర్వాత వీడి పనులు వెళ్ళిపోయిన తర్వాత అంత ఉండట్లే. ఇలాంటి సందర్భం అప్పుడే కలుస్తూ ఉన్నారు ఈ మధ్యన. ఇక ఎవరి జీవితాలు వాళ్ళకి అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ అదే విధంగా మేమందరం కూడా బాగుండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, ప్రేమ అనురాగం ఆప్యాయత ఆరాధన అన్నీ బాగుండాలి అనుకొని అన్నయ్య నా వైపు బాగుండాలి, తమ్ముడు నా వైపు బాగుండాలి, నా అన్ని రకాల్లో ముందుకుండాలి, నేను కూడా వాళ్ళ వైపున బాగుండాలని చెప్పేసి అని తలుచుకొని ఈ యొక్క తపోబుద్ధి బలిదయ అని చెప్పేసి ఒక మంత్రాన్ని జపన చేసినట్టయితే కనుక వారికి అన్ని రకాల శుభ శకునాలు అనేది ఆ క్షణం నుంచే మొదలవుతాయి. అన్నయ్య తమ్ముడి ప్రేమ అనురాగ ఆప్యాయతలన్నీ కూడా తొలతూగుతాయి. ఎవరైనా ఇంట్లో ఆడపిల్ల ఉండేసి వారికి అన్నయ్య లేరు తమ్ముడు లేరనే భావనతో ఉన్నారా, భయపడకండి, బాధపడకండి. పుట్టినటువంటి కొడుక్కైనా కట్టొచ్చు, తండ్రికైనా కట్టొచ్చు. సోదరి భావం అంటే మొదటిగా వచ్చేది తండ్రి, తర్వాత 3వ స్థానంలో కొడుకు. కాబట్టి వారికైనా రాఖీ అనేది కట్టొచ్చు. ఇది సోదరులకి ప్రత్యేకత, అంటే సోదరి మనులకి ఇది ప్రత్యేకత. భర్త లేని వాళ్ళు కూడా రాఖీ కట్టొచ్చు గురుగారు? ఖచ్చితంగా. రాఖీ అనేది భర్తకి సంబంధం లేదు. ఇది సోదరుడికి కట్టేటువంటిది ఇదనమాట. అన్నా చెల్లెలకి సంబంధించింది, అక్క తమ్ముడికి సంబంధించింది. కాబట్టి ఇంట్లో ఎవరైతే అనురాగంగా ఉన్నారో, ఎవరైతే సోదరి భావంతో ఉన్నారో వారందరికీ కూడా రాఖీ కట్టొచ్చు. కొడుకు కూడా ఒక అన్నగా తోడుంటాడు కాబట్టి, ఒక తమ్ముడుగా ఆరాధిస్తాడు కాబట్టి
కొడుకుకి కూడా రాఖీ కట్టొచ్చు, తండ్రికి కూడా రాఖీ కట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నయ్య లేరు తమ్ముడు లేరు అని చెప్పేసి అనే భావన ఉండే అవసరం లేదు. భర్త చనిపోయిన వాళ్ళు రాఖీ కట్టకూడదని అంటూ ఉంటున్నారు, వాస్తవాలు అంతే ఏంటంటారు దీనిలో? అన్నదమ్ముల అనుబంధం, అన్నా చెల్లెల అనుబంధం ఇది ఎప్పుడు ఏర్పడిందండి? మన పుట్టుకతోనే ఏర్పడింది కదా. ఇది మరణించేంత వరకు పోదు. ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తు చేశారు మీరు. ఇది అందరిలోనూ ఉన్నటువంటి ఆలోచన. ఇది ఏంటంటే అసలు రాఖీ అనేది ఎందుకు కడతారు, రాఖీ అనేది ఎలా కడతారు చూస్తే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అయితే ముఖ్యంగా మనము రాఖీ పండగ తిథి చెప్పాము, రాఖీ పండగ సమయం చెప్పాము. ఇది ముఖ్యంగా అయిపోయింది కదా. ఈ రాఖీ అనేది ఎందుకు కడతారంటే రాఖీ అనేది రక్షాబంధన్. ఒక అన్నయ్య ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటే చెల్లి అక్క నేనున్నాను, నేను కూడా నీకు తోడుగా ఉంటాను అని ఒక అర్థం. అదే కదా అందరికీ తెలిసింది. కానీ రాఖీ అనే బంధన ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది అంటే కనుక రాఖీ దారంతో కడతాం. ఏదైనా బంధన చేయాలి అంటే తాంత్రికుడికైనా మాంత్రికుడికైనా మంత్రగాడికైనా శంత్రగాడికైనా సరే బంధన చేయాలంటే మంత్రంతోనే చేస్తాం. పుట్టినప్పుడు మనకి మొలత్రాడు కడతాం, దేంతో చేడతామండి? దారంతో కడతాం. ఒడిగప్పుడు మనము జంజం వేస్తాం, దేంతో వేస్తామండి? ఏదైనా చెడు జరిగినప్పుడు తాబీజ్ కడతాం, దేంతో కడతాం? దారంతో కడతాం. ఎందుకు? ఇవన్నీ మంచి కోసమే కదా. మరణించినప్పుడు కూడా ఏం చేస్తాం? ఏదైతే మొదలవుతుందో అదే ఎండ్ అవుతుంది. జీవితంలో మిగిలింది ఏంటి? దారమే. జీవితంలో మిగిలింది ఏదైనా సమయం, సందర్భం, అవకాశం, ప్రతి ఒక్కటి మంచి తరుణం, చెడు నుంచి మంచికి వెళ్ళాలన్నా మంచి నుంచి చెడుకు వెళ్ళాలన్నా జీవితం మొదలవ్వాలన్నా జీవితం చివరికి వెళ్ళాలన్నా దారంతోనే ముడిపడింది. అలాంటి దారం మొదలైంది భర్తతో కాదు, అన్నతోనే తమ్ముడితోనే మొదలవుతుంది. పుట్టగానే మగపిల్లలకి దారం కడతారు, ఎందుకంటే బంధం, రక్షాబంధన అక్కడే మొదలవుతుంది మనకి. ఇక తల్లిదండ్రులు గురువు గారో కట్టుతారు, అది అయిపోయింది. తర్వాత ఒక చెల్లి భావనతో అన్నయ్య బాగుండాలని ఒక దీవెన తీసుకుంటూ అన్నా చెల్లెల అనుబంధానికి ఆదర్శంగా ఉండేందుకు దారంతో కట్టేటువంటి రాఖీ, అందులోనూ వారి ఇష్టదైవం ముందు పెట్టి దీప ద్వైప నైవేద్యం చూయించి అన్నయ్య బాగుండాలని నమస్కారం చేసుకొని ఆ ఒక తీపి పదార్థం ఏదైతే ఉందో సొంతగా వండింది అయితే చాలా మంచిది. పాల తాలికలు కావచ్చు, చక్కెర పొంగలు కావచ్చు, ఏదైనా స్వీట్ పదార్థం వండి ఆ స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి సమర్పించుకొని అన్నయ్యకి రాఖీ కట్టుకునే విధానాలు ఉన్నాయి. ఇంకోటి తిలక ధారణ, దానికి కూడా ఒక సందర్భం ఉంటుంది. తిలక ధారణ ఎందుకు చేస్తారంటే నరదిష్టి పోయేందుకు, ఆ ఒక బుద్ధి బాగా ఉండేందుకు. ఇందాక చదివిన మంత్రం కూడా దానికి సంబంధించిందే. బుద్ధి బాగా ఉండాలి, అన్నయ్య దినదిన అభివృద్ధి అవ్వాలని ఆ ఒక తిలక ధారణ కూడా చేస్తాం అనమాట. అన్నిట్లోనూ మా అన్నయ్య ముందుండాలి, మా తమ్ముడు బాగుండాలని ఆ చెల్లి అనేది ఒకటండి. ఇంట్లో ఎవరు గౌరవించినా ఇవ్వకపోయినా, ఎవరు మర్యాద చేసినా చేయకపోయినా, ఏమి ఆశించకుండా ఏమి చేయకుండా ప్రేమ పూర్తిగా చేసేటువంటిది ఒక్క చెల్లి అక్క మాత్రమే. ఏం ఆశించకుండా. అన్నయ్య కూడా ఎంత సంపాదించినా ఎంత దిగజారిపోయినా అన్నయ్య చేతితో ఇచ్చినటువంటి వస్తువు ఏ ఒక్కటైనా సరే అది ఎంతో విలువైంది కాదు. 100 మందికి కాదు, ఎన్నో వందల మందికి చెప్పుకునేటువంటి ఆరాధన ఉంటుంది చెల్లి దగ్గర. ఎందుకంటే భర్త ఎన్నో వేలు పెట్టి తీసుకొచ్చినటువంటి వస్తువులైనా సరే పక్కన పడేసి అన్నయ్య పెట్టిని తీసుకెళ్లేసి చెప్పుకునేటువంటి ఆరాధన కూడా ఈ యొక్క పండగ రోజునే తెలుస్తుంది. అంటే అంత అనురాగం ఉంటుంది అన్న చెల్లెల మధ్యన. మా అన్నయ్య గారు ఇచ్చారు, మా పుట్టింటి గారిని తీసుకొచ్చానని చెప్పి అందరికి చెప్పుకుంటుంది. అంత ఆరాధన ఉంటుందన్నమాట చెల్లికి. అంటే అంత ఇష్టం ఉంటుంది. పరిస్థితులు కారణంగా అక్కడున్న సందర్భ సారంగా ప్రతిసారి కలవకపోవచ్చు. ఇది ఒక సందర్భం అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అన్నా చెల్లెల రాఖీ అనేది దారంతోనే కట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ రోజుల్లో అయితే కనుక ఎక్స్పెన్సివ్గా కట్టుకుంటున్నారు. ఇక వాళ్ళు గొప్పతనం కోసం కట్టుకునేటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి అవి కట్టుకోండి, తప్పులేదు. కానీ చెల్లికి రాఖీ కట్టాలంటే అవి కట్టుకోవచ్చు. దాంతోపాటు దారంతోనే ధారణ చేస్తే చాలా మంచిది. మినిమం 3 పోగులు ఉండాలి. కలర్స్తో సంబంధం లేదు, తెల్లదైనా ఎర్రదైనా ఉండొచ్చు, తప్పులేదు. నలుపు మాత్రం కట్టకూడదు. నలుపు కడితే అది కొంచెం అనార్థం కాబట్టి నలుపు లేకుండా ఏదైనా కలర్ దారం కడితే సరిపోతుంది. ఈ రకమైన ఆరాధన చేసుకోవాలి. చెల్లి అయితే కనుక భర్త లేకున్నా భర్త ఉన్నా అలాంటి సందర్భం లేదు, అట్లాంటి ఏం పట్టింపులు లేవు. చెల్లి భావన, చెల్లి అక్క వీళ్ళందరూ కూడా పుట్టుకతో ఉన్నారు కాబట్టి ఈ సోదరి భావం అనేది మనం ఉన్నంత వరకు, మనం లేకున్నా కూడా అది ఉంటుంది. కాబట్టి మనం జీవించినంత వరకు కూడా ఈ సోదరి భావం పోయేది కాదు. అది ఎక్కడికి ఒక పేగున
పంచుకు పుట్టిన వాళ్ళు కాకపోయినా ఆ భావన ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎవరైనా రాఖీ ఎవరికైనా కట్టొచ్చు, దాంట్లో తప్పు అనేది లేదు. కంకధారణ అనేది భర్తకి కట్టాలి, రాఖీ అనేది అన్నకి తమ్ముడికి కట్టాలి. ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇది రాఖీ ఒక ప్రత్యేకత. ఇక చివరిగా గురుగారు, రాఖీ అయిపోయిన తర్వాత సో తీసి పడేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్లు. శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ అయిపోయిన తర్వాత రాఖీని ఏం చేయాలంటారు? ఇది మాత్రం అందరికీ కొంచెం ఆ సమాధానం కూడా ఇది అందరికీ నచ్చొచ్చు. అంటే ఎవరికి దొరకనటువంటి సమాధానాలు ఇవి, ఆ క్వశ్చన్స్ ఇవి అందరికీ కూడా సందేశం రావచ్చు దీంట్లోనూ. అయితే ఈ రాఖీని కట్టిన తర్వాత ఏం చేయాలి అంటే మినిమం వారికి చేసుకునే పని అయితే కనుక 3 రోజులు చేతికి ఉంచితే మంచిది. వీరికే మంచిది. 3 రోజులు చేతికి ఉంచుకున్నాము అంటే మంచిది. ఒకవేళ 3 రోజుల ముందు కనుక దానింతలో అదే తెగిపోయినా కట్ అయిపోయినా ఏం చేయలేం, దానిలో ఎవరేం చేయలేం పరిస్థితి. అది ఆటోమేటిక్గా పోయింది. వారి ఆలోచన బాగాలేదు, వారు సరిగా లేదు, వీరు ఎదక్కుండా చేశారు, మంచితనంతో కట్టలేదు, అట్లాంటి ఏమి ఉండదు. అది పోయింది అంటే నీలో ఉన్న చెడు భావం, నీలో ఉన్న చెడు తత్వం, నీలో ఉన్నటువంటిది ఏదో చెడు ప్రయోగం పోయిందని అర్థం. రాఖీ పోయింది అంటే నీలో ఉన్న ఏదో చెడు పోయింది, ప్రేమానురాగాలు ఎక్కువ అవుతున్నాయి అర్థం. ఒకవేళ పోకపోయినా అదే అర్థం. కాకపోతే అది పోయిందంటే అశుభం కాదు, శుభం. అయికపోతే అది ఉన్నది ఎట్లా అంటే కనుక వారం రోజులైనా అలానే ఉంచుకోవచ్చు. అది ఉన్నంత వరకు అలానే ఉంచుకోవచ్చు, తప్పేం లేదు. ఇక సిల్వరు గోల్డ్ అయితే దాచిపెట్టుకోవచ్చు, రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇక దారంతో కట్టింది లేదు గురుగారు నాకు ఆచారం ఉంది అంటే చెట్లకి గుట్లకి కట్టకూడదు. ఎందుకంటే అదేమన్నా చేతబడులు చేసిన దారాలు కాదు కదా, జట్లకో కుట్లకో కట్టకూడదు. చెట్లకి కొంత సమయం తర్వాత సాయం సంధి వల్ల చెట్లు నిద్రపోతాయి. మీకు అందరికి ఐడియా ఉందో లేదో, సూర్యుడు అస్తమించిన తర్వాత చెట్లు నిద్రపోతాయి. కొన్ని చెట్లు అయితే మీకు తెలుస్తూ ఉంటుంది, చిన్న చిన్న ఆకులున్న చెట్లు అయితే ముడుచుకుంటాయి, అవి నిద్రపోతున్నాయి అని. అప్పుడు కొన్ని శక్తులు ఉంటాయి, పరి అని, జిన్నాత్ అని, ఇలా కొన్ని శక్తులు ఉంటాయి. అవి మనకి దెయ్యాల భూతాలతో సంబంధం. ఆ శక్తులు అనేది ఆ చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ చెట్ల మీద గుడ్ల గోపులు ఉంటాయి, చెట్లకి గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి, అవి నెగిటివిటీ. కాబట్టి చెట్లకు గుట్లకి కట్టకూడదు. ఆ కట్టడం ద్వారా ఏంటంటే వీళ్ళ పేరులతోనో వీళ్ళ స్పర్శ తగిలింది కాబట్టి ఆ నెగిటివిటీ వీళ్ళ మధ్యన బంధం అనేది తెంచుతుంది లేదా దూరం చేస్తుంది. కాబట్టి చెట్లకి గుట్లకి కట్టకూడదు. వీరు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టొచ్చు లేదా పారేడు నీటిలో వేయచ్చు. ఈ రెండే చేయాలి, కాల్చకూడదు, చెట్ల మీద వేయకూడదు. గబక్కన ఎవరో అనుకుంటారు చెట్లకు కట్టాలి, ఆ స్వామివారి ఆలయంలో కట్టి కొంతమంది కాశీదారాలు పోతే స్వామివారి ఆలయంలో ఈ దరిద్రాన్నంతా అరగడతారు, కట్టేసి మళ్ళీ దారాలు తీసుకొని మళ్ళీ వెళ్తారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అలానే చెల్లి కట్టిందేనా అక్క కట్టిందేనా ఆరాధించాలి, కొలవాలి. చెల్లి అక్క అమ్మవారితో సమానం, వారి యొక్క దీవెనలు ఉంటే వీరికి దినదిన అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, ఈ యొక్క రాఖీలు వాటింతలో అయిపోయినాయా మంచి జరుగుతుంది, తప్పే లేదు. కాకపోతే మీ చేతికి ఉందా చెట్టుకి మాత్రం కట్టకండి. దయ్యం ఉంచి చెట్లకి కట్టకూడదు, వాటి వల్ల చెడు జరుగుతుంది. కాబట్టి పారేడు నీటిలో వేయండి లేదా మీరు పూజించేటువంటి స్వామివారి దగ్గర పెట్టండి, సరిపోతుంది. అంతమించి వేరే ఏం చేసే అవసరం లేదు రాఖీది. సో రాఖీ గురించి మాకున్న సందేహాలకు అద్భుతమైన సమాధానాలు బదిలిచ్చారు గురుగారు. ధన్యవాదాలు.